Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges లో పట్టాణం సేల్ with zero making charges. అక్రమమైతే నేనే కూల్చేస్తా సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహచరుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్ కు అధికారులను పంపించాలి అని కోరారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి, నేనే నా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు కేవీపీ. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ రక్తం సహించదు అని లేఖలో కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో గురువారం జరిగిన కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా గురించి మాట్లాడుతూ, కొంతమంది పెద్దల ఫామ్ హౌస్లను కూల్చుదాము అంటే పేదలను అడ్డు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ క్రమంలో కేవీపీ రామచంద్రరావు పేరును సైతం ప్రస్తావించారు. బలిసనోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో కలుస్తోంది. ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాల? కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్లను కూల్చివేయాలా వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు? మీ భరతం పట్టడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, వరద సమస్యలను పరిష్కరించేందుకు మేం చర్యలు చేపడుతూ ఉంటే బావమర్ది మాపై బురద చల్లుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన అంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పేరును సైతం ప్రస్తావించడంతో ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. సంచలనం కోసమే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సొంత పార్టీ నేతలపైన విమర్శలు గుప్పించారు అని ఏపీ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. గతంలో మరో సీనియర్ నేత శశి థరూర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరికొంతమంది నేతలు గుర్తు చేస్తున్నారు.